వాళ్ళు ఎంత చెప్తే అంత ఎమ్మెల్యే కూడా ఆ సార్లు చెప్పింది వినాల్సిందే. సార్లు అంటే మంత్రులో లేక ఉన్నత స్థాయి అధికారులు అనుకుంటే పొరపాటే. ఎమ్మెల్యేల కింద పనిచేసే పిఏలే ఎమ్మెల్యేల కంటే ఎక్కువ అధికారం చెలాయిస్తున్నారట. షాడో ఎమ్మెల్యేల హడావిడి ఎక్కువైపోతున్నా అసలు ఎమ్మెల్యేలు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారో ఎవరికీ అంతు చిక్కట్లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురు ఎమ్మెల్యేల దగ్గర పనిచేస్తున్న పిఏలు తామే ఎమ్మెల్యేలం అన్నట్లుగా సెటిల్మెంట్లు చేస్తున్నారట. పిఏలే ఎమ్మెల్యేల పవర్ ఎంజాయ్ చేస్తున్నా అసలు ఎమ్మెల్యేలు ఎందుకు మౌనంగా ఉంటున్నట్లు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో షాడో ఎమ్మెల్యేల హవా. పేరు ఎమ్మెల్యేలదైతే హడావుడి పిఏలది. సెటిల్మెంట్ల వెనుక షాడో ఎమ్మెల్యేల హస్తం. పిఏల పేరుతో క్యాంపు ఆఫీసుల్లో తిష్ట వేసి దందాలు. పిఏల చెప్పు చేతల్లోనే ఎమ్మెల్యేలు పనిచేస్తున్నట్లు ప్రచారం. ఎమ్మెల్యేలపై ఆరోపణలు కామన్. కానీ కరీంనగర్ జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలపై కంటే వారి పిఏలపైనే అలిగేషన్స్ ఎక్కువగా వస్తున్నాయి. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పిఏగా చలామణి అవుతున్న మురళీధర్ రెడ్డి తీరుపై పెద్ద చర్చే జరుగుతుంది. సూసైడ్ అటెంప్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ నేత గుండ్లపల్లి మాజీ సర్పంచ్ భర్త బేతల్లి రాజేందర్ రెడ్డి తన ఆత్మహత్యా యత్నానికి మురళీధర్ రెడ్డే కారణమంటూ స్టేట్మెంట్ ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ సూసైడ్ అటెంప్ట్ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పందిస్తూ ఎమ్మెల్యే పిఏ షాడో ఎమ్మెల్యేగా మారాడు అని ఆరోపణలు చేశారు. షాడో ఎమ్మెల్యే చేస్తున్న దందాలు అన్నీ బయటకు వస్తాయంటూ బాంబు పేల్చారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును సొంత ఇల్లుగా మార్చుకుని సాధారణ ప్రజలకు ఎంట్రీ లేకుండా ఎమ్మెల్యే గారి పిఏనే తన గుప్పిట్లో పెట్టుకున్నట్లు కాంగ్రెస్ నేతలే ఆరోపిస్తున్న పరిస్థితి. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో అన్ని రూములకు డిజిటల్ లాక్ పెట్టి దాని ఫింగర్ ప్రింట్ లాక్ ఎమ్మెల్యే పిఏ ఒకరిద్దరు అటెండర్లకు మాత్రమే యాక్సెస్ ఇచ్చారట. పిఏనో లేదంటే అటెండరో వచ్చి వేలు పెడితేనే సాక్షాత్తు ఎమ్మెల్యే కూడా క్యాంప్ ఆఫీస్ లోపలికి ఎంటర్ కావడానికి వీల్లేదట. ఇసుక క్వారీ కాంట్రాక్టర్ను బెదిరించడంతో ఆయన క్వారీని వదిలి పారిపోయాడట. ఇంకేముంది, ఎమ్మెల్యే గారి పిఏనే తన బినామీలతో క్వారీని నడుపుతున్నారట. ఇంకో గ్రానైట్ క్వారీ యజమానిని ముప్పు తిప్పలు పెట్టారట. పోలీస్ రెవెన్యూ పోస్టింగులన్నీ షాడో ఎమ్మెల్యేనే డిసైడ్ చేస్తున్నారట. ఇక ఆయా శాఖలకు వచ్చే మామూళ్లను కూడా షాడో ఎమ్మెల్యే తానే పంచుతాను అంటూ ఉండడంతో అధికారులు నోరెళ్ల పెడుతున్నారట. ఇక పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులను కూడా సార్వారే డిసైడ్ చేస్తారట. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ను సెటిల్మెంట్ అడ్డాగా మార్చారనే ఆరోపణలు వినిపిస్తున్నా మానకొండూరు ఎమ్మెల్యే మౌనం వెనుక ఆంతర్యం వేరే ఉందనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇక రామగుండం ఎమ్మెల్యే మఖాన్ సింగ్ అనుచరులపై సోషల్ మీడియా వేదికగా పలువురు పొలిటికల్ లీడర్లు విమర్శలు చేశారు. ఎమ్మెల్యే కంటే ఆయన అనుచరులు షాడో ఎమ్మెల్యేలుగా పెత్తనం చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. దీంతో రివర్స్ అటాక్ మొదలు పెట్టారు మఖాన్ సింగ్ ఫాలోవర్స్. అవును, మేము షాడో ఎమ్మెల్యేలమే, ఏం చేసుకుంటారో చేసుకోండంటూ ఓపెన్ గానే ప్రకటించారు. ఆ తర్వాత నెమ్మదిగా ఎమ్మెల్యే వారిని కంట్రోల్లో పెట్టారట. ఇక పొరుగు నియోజకవర్గ ఎమ్మెల్యే పిఏగా ఉంటున్న ఓ వ్యక్తి ఎమ్మెల్యేనే కీలుబొమ్మగా మార్చుకున్నారట. అధికారంలో ఉన్నా లేకున్నా పిఏ చెప్పినట్లుగా నడుచుకుంటున్నారట ఎమ్మెల్యే. ఎవరికి ఏ పనులు చెయ్యాలో ఆయనే డిసైడ్ చేస్తారట. ఎస్సీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి కూడా పిఏ చెప్పు చేతల్లోనే నడుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారం ఉన్నా లేకున్నా పక్కన పిఏ లేకపోతే సార్ పనులు చక్కబెట్టలేరట. కరీంనగర్ పక్కనే ఉన్న ఎస్సీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తన దగ్గర పనిచేసిన పిఏ తీరుతో అబాసు పాలయ్యారట. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఓటమి తర్వాత పిఏను దూరం పెట్టారట మాజీ ఎమ్మెల్యే.
ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి దగ్గర పిఏల పెత్తనం పెరిగిపోతోందట. మంత్రి పేరు చెప్పి చాటుమాటు పనులన్నీ కానిస్తున్నారట. ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నం చేసిన వారందరినీ మంచితనంతో మంత్రి గారు చేరదీస్తే తెరచాటు పాలిటిక్స్ రన్ చేస్తున్నారట. మరో మంత్రి దగ్గర అనుచరులు పనులు పంచుకుని సంపాదించుకుంటున్నారట. అనుచరులే కాదు, మంత్రి గారి కుటుంబ సభ్యులు కూడా పనులు చక్కబెట్టుకుంటున్నారట. అటు ప్రతిపక్షాలు, ఇటు సొంత పార్టీ నేతలు బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నా ప్రజాప్రతినిధులు పిఏలను పక్కనే ఎందుకు పెట్టుకుంటున్నారు అనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది.